జై శ్రీకృష్ణ అందరికీ. ఈరోజు మీ అందరికీ నేను హ్యాండ్మేడ్ షీట్ అనే పేపర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇది డ్రాయింగ్ పేపర్. దీన్ని హ్యాండ్తో తయారు చేస్తారు కాబట్టి దీన్ని హ్యాండ్మేడ్ షీట్ అంటారు. అన్నీ హ్యాండ్తోనే కదా తయారు చేస్తారు అని అనుకోవద్దు, ఎందుకంటే దీనిలో కొన్ని చూసారా దారాల్లాగా ఉంటాయి. ఇది వాటి మీద టెక్స్చర్ వైట్ తోటి తయారు చేస్తారు. ఈ పేపర్ ఇది నార్మల్ పేపర్ లాగా ఇది చేయడానికి ఉండదు. సో నేను ఆల్రెడీ ఒక వర్క్ చేశాను. సో ఈ వర్క్లో మనకి చూస్తే కనుక హ్యాండ్మేడ్ షీట్లు ఇచ్చేసాను. ఇది చాలా బాగా వస్తుంది వర్క్. సో ఇక్కడ ఇందులో చూసారా ఇక్కడ వైట్ కనబడుతున్నాయి. ఎందుకు అలా కనబడుతుందంటే నేను డైరెక్ట్ పెయింటింగ్ వేయడం వల్ల అలా కనబడింది. సో అసలు ఏం చెయ్యాలి అని అంటే ఇలా ఒక షీట్ తీసుకొని దీని మీద వాటర్తో మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. మీరు కలర్ కావాలంటే కలర్ తీసుకోండి, లేదు అంటే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డ్రాయింగ్ వేసాను. సో డ్రాయింగ్ వేసాను కానీ అసలు వేయద్దు, తర్వాత వేసుకోవాలి. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వాటర్తో. మొత్తం పేపర్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త డ్రై అవ్వాలి. ఇది కూడా ఎలా పెట్టాలనుకున్నారు, ఇట్లా పెట్టకూడదు. అసలు మామూలుగా అయితే వాటర్తో మొత్తం తడిపేస్తారు. ఈ పేపర్ని తడిపేసేసి ఇప్పుడు ఎలా పెట్టాలంటే ప్యాలెట్ ఉంది, మనం ప్యాలెట్ని యూజ్ చేసుకుందాం. సో వీటిని ఇలా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా హైట్ ఉన్నా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటే వాటరు చూసారా ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఆ వాటర్ ఒకే దగ్గర కాకుండా పైనుంచి కింద దాకా మొత్తం స్ప్రెడ్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ దీన్ని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. ఎక్కడ వైట్ ఎక్కడ వాటర్ వదలకుండా చూసుకోవాలి. వదలకుండా అంటే వాటర్ ఎక్కడ తడి కాకుండా ఉందో చూసుకొని ఒకసారి మొత్తం తడిపేయాలన్నమాట. తడిపేసిన తర్వాత కాసేపు ఆరాలి. దీన్ని ఒక 15 minutes 20 minutes ఆరనిచ్చిన తర్వాత అప్పుడు మనం దీన్ని వర్క్ చేసుకోవాలన్నమాట. సో వాటర్తో తడపకుండా చేసిన వర్క్ ఎలా ఉందో చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ హ్యాండ్మేడ్ షీట్ చూసారా. ఇదిగోండి మీకు చూపిస్తా కావాలంటే. ఇదిగోండి ఇక్కడ ఈ ఏరియాలో వైట్గా అంటే కలర్ పట్టుకోవట్లేదు. సో కలర్ పట్టుకోకుండా వస్తుంది వర్క్. సో దానివల్ల ఏంటంటే మనం ఎంత వర్క్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా. సో ఒక వర్క్ బాగానే వచ్చింది కానీ చెప్తున్నా అలా కలర్ పట్టుకోకుండా ఉంటే మాత్రం వైట్ కనపడితే కలర్ బాగోదు, అంటే వర్క్ బాగోదు అనమాట. సో అది థ్యాంక్ యూ సో మచ్. ఇది డ్రై అయిన తర్వాత డ్రాయింగ్ వేసి పెయింటింగ్ వేసి మీకు రేపు నేను వీడియో పెడతాను. థ్యాంక్ యూ.